మీ పేరు? మధు మ్యామ్. మధు చెప్పు. నెక్స్ట్ ఇంకొక మే 13కి మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎవరు వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వాళ్ళు వస్తే బాగుంటుంది అనుకుంటారు? మేము ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ మంచిగా చేస్తారు, తర్వాత రొటీనే ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు ప్రజల మంచి సింపతి కోసం మంచి పేరు రావాలని చెప్పేసి ఫస్ట్ అన్నీ మంచిగా చేస్తారు, తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు చెప్పిన హామీలు చేస్తే కూడా ప్రజలకు ప్రాబ్లం అవుతుంది. ఫ్రీ బస్ అని అది అని ఇదని. సో సో ఫ్రీ బస్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఇక అది వాళ్ళకి ఎక్కడ వెళ్ళినా ఫ్రీ బస్ అయిపోయి మొత్తం లేడీసే ఆక్యుపేషన్ ఉంటుంది. మాకు కూడా కూర్చొని ఇస్తలేరు, ఎక్కడ పోయినా మమ్మల్ని కూడా లేపేస్తారు, ఏమవుతుంది అని లొల్లి పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంకా మేమైనా ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బీఆర్ఎస్ అయినా సరే ఏదైనా సరే మేము కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ అంటే రీసెంట్గా వచ్చింది, సో 1 year కూడా కాలే. సో చెప్పలేము, ఒక నెక్స్ట్ ఇయర్ బెటర్ చేయొచ్చేమో. సెంట్రల్లో ఎవరు వస్తే బాగుంటుంది? ప్రజెంట్ అయితే బీజేపీ మంచిగానే చేస్తుంది మేము. సో బ్యాక్గ్రౌండ్ అంటే మనకి ఎక్కువ తెలియదు, కానీ బీజేపీ నుంచి అయితే మంచిగానే ఉంది ఇప్పుడు. అంటే బీజేపీ బాగుంది అని అంటున్నారు, కానీ ఆయన వల్ల చాలా రేట్లు పెంచడం, పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు. సో అప్పుడే ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. మేము ఇప్పుడు సేమ్ ప్రైజెస్ ఉంటే ఎకానమీ డెవలప్ కాదు, అదే రేట్ ఉంటుంది. ఇప్పుడు యూఎస్లో వచ్చేసి డాలర్ మంచిగా హైక్ అవుతుంది, సో అక్కడ కాస్ట్లీ ఆఫ్ లివింగ్ అవన్నిటి వల్ల అవుతుంది. సో రేట్ పెరుగుతున్న కొద్దీ వాల్యూ అనేది పెరుగుతుంది. సో అట్లా వాళ్ళు ఆలోచించవచ్చు, చెప్పలేము ఇక బ్యాక్గ్రౌండ్ వాళ్ళ థాట్ ఏముంటుందో. మరి మోదీ గారు మత రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు, దానిపై ఏమంటారు? ఇప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎప్పుడెప్పుడు వద్దామా అని చూస్తారు. సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఎక్కడ ఛాయిస్ దొరుకుతుందా, ఎక్కడి నుంచి చేద్దామా, చిన్న క్లూ దొరికితే చాలు దాన్ని ఇంత పెద్ద చేస్తారు. మతాలు ఇప్పుడున్న జనరేషన్లో మతాలు ఇవన్నీ ఆలోచించవద్దు. మేము కరెక్ట్ ఏం చేయాలి, మనకి ఏం జరుగుతుంది, మనం ఏం చూసుకోవాలి, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, దాని తగ్గట్టు ఉండాలి. అంతే అని మతం పేరు మీద కులం పేరు మీద లొల్లీలు పెట్టుకొని వాళ్ళని డిస్టర్బ్ చేయడం, వీళ్ళని డిస్టర్బ్ చేయడం ఉండాలి. ఎవరి వాళ్ళకు ఉండాలి, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళే, మనం ఏం అనలేము. కానీ మరి దాన్ని రీజన్గా తీసుకొని ఇట్లా పెద్ద ఇష్యూ చేయడం అనేది నాట్ గుడ్. అది ఫైనల్గా ఏం చెప్తున్నారు? ఎంపీ ఎలక్షన్స్ అండ్ సెంట్రల్ ఎలక్షన్స్ కోసం మీరు ఏం చెప్తున్నారు? సో ఎవరు వచ్చినా ప్రాబ్లం లేదు, మంచిగా చేస్తే చాలు. సో వాళ్ళు ఎవరైనా ఒక ఆపర్చునిటీ లేదా ఒకసారి గెలిస్తే చేసి చూపిస్తాం అన్నట్టు ఉంటారు. ఇంకొందరు ఏంటంటే ఎక్కడైనా లంచాలు అవి ఇవి బ్యాక్గ్రౌండ్ నుంచి దోచుకోవడాలు అన్నీ అవుతాయి. మంచిగా చేస్తే చాలు. కొత్తలు వస్తే ఇట్లనే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, సో కొన్ని కొత్త హామీలు వచ్చినాయి, కొందరు యూస్ఫుల్ అయితే కొందరికి నచ్చవు. సో అది డిపెండ్స్, ఇక మనం ఏం చెప్పలేము.